జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాల మధ్య ఖైరతాబాద్ మహాగణనాథుడు నిమజ్జనానికి బయలుదేరాడు. శోభాయాత్ర చూసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం మీదుగా ట్యాంక్ బండ్ వరకు ఈ శోభాయాత్ర జరగబోతోంది. మధ్యాహ్నం 1 గంటలోపు నిమజ్జనం పూర్తి చేస్తామంటున్నారు నిర్వాహకులు. గణపతి బప్ప మోరియా అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. స్వామివారిని సాగనంపుతున్నారు. శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. వేల మంది భక్తులు ఇప్పటికే స్వామివారి వద్దకు చేరుకున్నారు. ఆ మహాగణనాథుని నిమజ్జనం వరకు తరలి వెళ్ళేలా, ఆయనతో పాటు చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. డప్పుల చప్పుళ్ళు, డీజే సౌండ్లు, ఎక్కడ చూసినా కోలాహలం. పిల్లలు పెద్దలు అందరూ కూడా డాన్సులు చేస్తూ, రంగులు చల్లుకుంటూ చాలా ఆనందంగా, ఎక్కడో ఒక చిన్న బాధతో 11 రోజుల పాటు ఎంతో గొప్పగా తమ సేవలు అందుకున్నటువంటి గణనాథుడు, తమ పూజలు అందుకున్నటువంటి ఆ గణపయ్య ఇక నిమజ్జనానికి బయలుదేరి వెళ్తుంటే ఆ శోభ, ఆ గొప్ప శక్తి ఇక ఇప్పుడు మళ్ళీ నిమజ్జనానికి వెళ్తే వచ్చే సంవత్సరం వరకు ఇలాగే వెయిట్ చేయాలి కదా. ఆ గణనాథుడిని చూడాలంటే మరొక సంవత్సరం పాటు, ఇలా గొప్ప కార్యక్రమాన్ని చూడాలంటే మరొక సంవత్సరం పాటు ఉండాలి కదా అనేటువంటి ఎక్కడో ఒక చిన్న ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది ప్రజల్లో ఉంది. ఇందాక మనకి ఆ పూజారులు మాట్లాడారు, అక్కడి భక్తులు మాట్లాడారు. గణనాథుడి నిమజ్జనం కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతోంది, సంతోషంగా ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట, ఒక మూలన ఒక చిన్న బాధ కూడా ఉంది అని ప్రజలు చెప్తున్నారు, అక్కడి భక్తులు చెప్తున్నారు. వచ్చే సంవత్సరం వరకు ఆయన ఆశీస్సులు ఇలాగే ఉండాలని, వచ్చే సంవత్సరం మరింత గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలని, ఆశీస్సులు ఇవ్వాలని ప్రజలు ఆయన్ని కోరుతున్నారు. సుఖ సంతోషాలతో అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నారు. వీధి వీధిన, వాడవాడలా ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఈరోజు నిమజ్జనం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇదే సందడి కనిపిస్తోంది. ఇదే భక్తి పారవస్యం ప్రవహిస్తూ ఉంటుంది వీధి వీధిన. ఎక్కడ చూసినా సరే గణపతి బప్ప మోరియా అంటూ భక్తులు ఆర్ద్రతతో, ఎంతో భక్తితో గణపతిని పూజిస్తూ, గణపతిని కొనియాడుతూ ఇలా సాగనంపుతూ ఉంటారు. 11 రోజుల పాటు తాము ఎంతో భక్తితో చేసినటువంటి పూజలను గుర్తు చేసుకుంటూ, ఆ గణనాథుణ్ణి ఎన్నో కోరికలు కోరుకొని, ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో పరితపించి 11 రోజుల తర్వాత నిమజ్జనానికి ఆయన్ని తీసుకువెళ్తున్నారు. మనం చూడొచ్చు 69 అడుగుల ఒక భారీ విగ్రహాన్ని, దేశంలోనే ఒక గొప్ప విగ్రహం, విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ప్రజలకు దర్శనమిచ్చారు. ఈ సంవత్సరం 50 నుంచి 60 టన్నుల వరకు మట్టిని, 20 టన్నుల ఐరన్ని ఉపయోగించి ఈ మహాగణపతిని తయారు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఖైరతాబాద్ రూట్ మ్యాప్ని ప్రాపర్గా సిద్ధం చేశారు. గత సంవత్సరం లాగానే అనుకున్నట్టుగా ఫినిష్ చేయాలి అంటూ అధికారులు సంసిద్ధం అవుతున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ అధికారులు, ప్రభుత్వంలో కీలక శాఖలు అందరూ కలిసి సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు మనకు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, స్క్రీన్లో ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. స్క్రీన్లో మీరు కుడివైపు చూస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనానికి బయలుదేరినటువంటి లైవ్ని మీరు కుడివైపు చూస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి లైవ్ చూస్తున్నారు. మరోవైపు బాలాపూర్లో గణనాథుడిని నిమజ్జనానికి సంసిద్ధం చేశారు, అక్కడ కూడా బయలుదేరారు. చాలా ప్రత్యేకమైనటువంటి 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి గణనాథుడు, ఓవైపు ఖైరతాబాద్, మరోవైపు బాలాపూర్ లడ్డూ వేలానికి సంబంధించి కూడా ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్. ఓవైపు ఖైరతాబాద్ నిమజ్జనానికి సంబంధించి, మరోవైపు బాలాపూర్ లడ్డూకి సంబంధించి
ఈసారి బాలాపూర్ లడ్డు ఎంతకి వేలం పాటకి పోతుంది అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. గత సంవత్సరం 30,01,000 రూపాయలకి లడ్డు పలికింది. మరి ఈ సంవత్సరం ఎంత ఉండొచ్చు? ఎంత వరకు ఈ లడ్డు వేలం పాట వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మీరు గెస్ట్ చేయగలుగుతారా? మరోవైపు ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర కొనసాగుతుంది. వేల సంఖ్యలో భక్తులు ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్య కొంతవరకు ఉన్నట్లుగా తెలుస్తుంది ఆయా ప్రాంతాల్లో. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ముందు నుంచి ఆంక్షలు విధించారు. రూట్ మ్యాప్ను ముందుగానే సిద్ధం చేశారు. టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్, అటు నుంచి సచివాలయం, అటు నుంచి ట్యాంక్ బండ్, క్రేన్ నంబర్ 4 దగ్గరకు ఖైరతాబాద్ గణనాథుడు చేరుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఒక భారీ టస్కర్ మీద భారీ ఒక ఈ వెహికల్ మీద విజయవాడ నుంచి తీసుకొచ్చినటువంటి వెహికల్ను ఉపయోగించి ఆయన్ను తీసుకువెళ్తున్నారు. ఉదయం సుమారుగా 3 గంటల నుంచి ఏర్పాట్లు మొదలు పెడితే ఇప్పటికీ ఆయన్ను తీసుకువెళ్ళడానికి అవకాశం కుదిరింది. అంత భారీ విగ్రహాన్ని వీధుల వెంట తీసుకెళ్తుండగా, చుట్టూ జన సందోహం ఉండగా, భక్త సందోహం ఉండగా, పిల్లలు పెద్దలు అందరూ, మహిళలు అందరూ ఉండగా ఇంత భారీ విగ్రహాన్ని తీసుకువెళ్ళడం అంటే సాధారణ విషయం కాదు. చిన్న చిన్న గుంతలుంటాయి, మలుపులుంటాయి, కొన్ని చోట్ల కొంచెం రోడ్డు నేరోగా ఉండొచ్చు. ఇలాంటివన్నీ అధిగమించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని, మరోవైపు అతి ముఖ్యమైనటువంటి సమస్య ఆ రోడ్లలో ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి, కేబుల్ వైర్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఏ సమస్య లేకుండా, ప్రజలకు ఏ సమస్యలు లేకుండా ఉండేలా, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఏ ఇబ్బందులు పడకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లను చేశారు. మరోవైపు మనం చూస్తున్నాం, బాలాపూర్ గణనాథుణ్ణి నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు. భారీ విగ్రహం, అందమైనటువంటి రూపం మనకు కనిపిస్తోంది. బాలాపూర్లో కూడా అదే ఉత్సాహం, అదే భక్తి, అదే కోలాహలం మనకు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా గణేష్ మహారాజ్ విగ్రహాలే కనిపిస్తున్నాయి. వీధి వీధిన భక్తి పొంగి ప్రవహిస్తోందనడంలో సందేహం లేదు. గుండెల నిండా భక్తితో గొంతు చించుకొని చేస్తున్నటువంటి నినాదాలు, జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ చేస్తున్నటువంటి నినాదాలు, భక్తి పారవస్యంతో గణపతి బప్ప మోరియా అంటూ ఆయన్ని సాగనంపుతున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. భారతదేశంలో సనాతన ధర్మంలో భక్తి ఇంకా ఏ స్థాయిలో ఉంది? రోజు రోజుకి పెరుగుతున్నటువంటి భక్తిని మనం చూస్తున్నాం. ప్రజల్లో పెరుగుతున్నటువంటి అవగాహనని మనం చూస్తున్నాం. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సవరించుకుంటూ, సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇది కేవలం హిందువులకి సంబంధించినటువంటి పండగగా మనం చూడలేము. ఇది కేవలం హిందువుల పండగ కాదు, ఇది భారతదేశం పండగ, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల పండగ. కేవలం హిందువులే కాదు, కుల మతాలకు అతీతంగా గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలు చేస్తారు. డప్పు చప్పుళ్ల మధ్య డాన్సులు ఆడతారు. గణపతిని నిమజ్జనం వరకు తీసుకువెళ్తారు. అందరూ పాల్గొంటారు.